ఆయన ఎంతోమందిని ప్రభు దగ్గరికి నడిపించాడు, ఎంతోమంది దేవుని సేవకులకి సహాయం చేశాడు, ఎంతోమంది దేవుని సేవకుల్ని బలపరిచాడు. మా అందరం రక్షణగా ఉండేలాగున సహాయం చేశారు. మా తండ్రి తల్లి ప్రార్థనా యోధులు. ఎవరేమనుకున్నా కానీ ఇక్కడున్న స్థానిక సంఘానికి అర్థం కాకపోవచ్చు, కానీ వారు ప్రార్థనా యోధులు. దానియేలులాగా ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేసి అలవాటు కలిగిన వారు. 3 గంటలైతే నా తల్లి తండ్రి మోకరించేవాళ్ళు, ఉదయాన్నే మోకరించేవాళ్ళు, సాయంత్రం మోకరించేవాళ్ళు. వెంటనే నేను అన్నాను, ప్రభువా ఆయన పరిశుద్ధుడు, ఆయన్ని పరిపూర్ణంగా సిద్ధపరిచావు. ఆయన ఒక ప్రవక్తలాగా మాట్లాడేవాడు. ఒక మాటలో చెప్పాలంటే మా నాన్నగారు ఒక ప్రవక్తే. రే ఇది జరుగుద్ది అని అంటే అది జరిగేది తప్పనిసరిగా. ఇది జరుగుద్ది అంటే జరిగేది. ఆయన ఏదైనా చెప్పి ప్రార్థన చేయండి అంటే ఇంకా రాత్రి అంతా పడుకునేవాడు కాదు. 2 సార్లు 3 సార్లు వేసి ప్రార్థన చేసి ఇలాగ జరుగుతుంది, ఇది అవుద్ది, ఇది అవ్వదు అని చెప్పేసేవాడు. అంతటి ప్రార్థనాపరుడు. మాకు ఒక పెద్ద ప్రార్థనాపరుడు లేని లోటు మా కుటుంబానికి. అయినా దేవుడున్నాడు. మా నాన్నగారి కంటే ఇంకా గొప్పవాడు ఆయన. నా కోసం, మా కోసం, మనందరి కోసం తండ్రి కుడిపాసు మందుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పిలుపునందుకు యెహోషువ గారు ప్రభు రాజ్యానికి వెళ్ళి ప్రభు సన్నిధికి చేర్చబడి, బైబిల్ అన్నది యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది. దైవజనులు మన ప్రియ యెహోషువ గారు ఆ కృష్ణాల వరకు కూడా విశ్వాసంతో మంచి ప్రార్థన చేస్తూ ప్రతి మధ్యాహ్నం చూసినప్పుడు 2 గంటల కాడి నుంచి 3 గంటలకి, అయితే 3 కాడి నుంచి 4 గంటల వరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవడన్నా వచ్చినప్పుడు ప్రార్థనలు ఉండేవాడు. నిన్న దావీదు ప్రార్థన చేసి ఎప్పుడు కూడా ప్రార్థనలు ఎక్కువ ఉండేవాడు. ప్రార్థన దేవుడితో గడుపుతూ ఉండేవాళ్ళు, దేవుడితో సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు. మరి అలాంటి ప్రియులు మన మధ్యన చాలా విచారకరం. ఈ లోకము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందము. కానీ మనం ఈ లోకం కోసం నిరీక్షించే వాళ్ళని కాదు. యేసు ప్రభువును రంగారావు గారు లేక యెహోషువ గారు నమ్ముకున్నది ఈ లోకంలో ఏదో సుఖాల కోసం నమ్ముకున్నాడు అని నేను అనుకోవడం. ఆ లోకం కోసం నమ్మాడు. దేవుని రాజ్యంలో ఉండడం కోసం నమ్మాడు. దేవుని యొక్క రాజ్యంలో ఆత్మలు ప్రవేశించాలి అని ఇతరులకు సువార్త చెప్పాడు. దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి, ప్రజలు మారు మనసు పొందాలి అని వారి కోసం ప్రార్థించాడు. సో మనమందరం చేయవలసిన పని అదే. దేవుని స్తోత్రం. యెహోషువ గారి యొక్క చాప్టర్ ముగిసిపోయింది ఇక్కడ భూమి మీద. ఆయన ప్రభు దగ్గర విశ్రాంతి పొందడానికి ఆయన వెళ్ళిపోయాడు. నేను మొట్టమొదటిగా ఇక్కడ గుడివాడలో చర్చ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించినప్పుడు దాని విషయంలో ప్రార్థించి, వారు కూడా ప్రభు ఈ సంఘాన్ని అభివృద్ధి పరచబోతున్నారు, ఇక్కడ ఇంతమంది విశ్వాసులతో ఆరాధన జరిగినట్లుగా నేను చూచాను అని మందిరం కట్టడానికి ముందుగానే వారు మందిరం కట్టడానికి అయినటువంటి ఆలోచనను చెప్పినప్పుడు ప్రార్థించి అలాంటి విషయాలను కూడా వారు తెలియచేయడం జరిగింది. మా ప్రియులు యెహోషువ గారు నాతో గర్దాలు 32 సంవత్సరాల పైన మా సహవాసం. ఈరోజు మేము ఒక్క మాట, చాలా సందర్భాల్లో వేసవకాలం మా చిన్నబాబు వచ్చేవాడు, ఇప్పుడు నేను పెద్దబాబు దించాడు. ఎందుకంటే ఏ రోజు అన్ని సంవత్సరాల సర్వీసులు ఒక్క మాట చెప్పుకొని లేదన్నమాట. ఎక్కడికి ఆరాధనకి వెళ్ళినా యెహోషువ గారు, నేను, విజయపాల్ గారు, తర్వాత దావీద్ గారు, సాల్మన్ గారు కూడా కొంతమంది వందలాగా మన మెయిన్ యెహోషువ గారే మాకు, ఎందుకంటే అధ్యక్ష వహించడం చేయటం ఎంత ఆయనకి ఇచ్చేవాడు. నేను ప్రార్థన ఒక రకంగా చెప్పాలంటే యెహోషువ గారు ఒక ఆకాశంలో ఒక నక్షత్రం రాలిపోయినట్టు ప్రార్థనా విషయంలో మరి నిజంగా ఒక వీరుడిని మనం చెప్పుకోవచ్చు. ఆయన విషయంలో మరి ప్రార్థన చేస్తున్నామంటే రిజల్ట్ రావాలి మనకనేవారు. అంత హెచ్చరించి, ప్రోత్సహించి, ఆదరించి సేవ విషయాలు మమ్మల్ని బలపరిచారు. క్రైస్తవులు అనగా ఎలా జీవించాలో తన జీవితాన్ని నడిచి చూపించినటువంటి గొప్ప వ్యక్తి యెహోషువ గారు. పౌలు భక్తుడు అంటాడు,
మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అలాగనే యెహోషువ గారి జీవితంలో కూడా మంచి పోరాటాన్ని పోరాడారు. భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన గురి క్రీస్తే కాబట్టి ఆయన దగ్గరికి ఆయన ఆత్మ చేరుకుందని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో నేను నమ్ముతున్నాను. నిజంగా ఈ అవస్థలో ఒక రత్నంలాగా బ్రతికాడు ఆయన, ఒక దేవదూత ఆయన, ఒక నిజాయితీపరుడు, త్యాగశీలి, మంచి హృదయుడు. నిజంగా మనిషి అనేవాడు మంచిగా బ్రతకాలంటే ఆయన జీవితం ఒక పెద్ద ఆదర్శం. మరి కుటుంబానికి ఎంత పవర్ఫుల్ అంటే ఆయన పిల్లలైనా సరే, ఇంట్లో మమ్మల్నైనా సరే, సంఘంలో సరే చాలా నిక్కచ్చగలిగిన మనిషి. పొరపాటు అనేది ఒప్పుకోడు అసలు ఆయన. ముఖ్యంగా ఆయన ఎంత బేదలేడల కనికరం కలిగిన వాడంటే, బేదలేడల ఎంత కనికరం కలిగిన, కుష్టివ్యాధులకి, దిక్కులేని వాళ్ళకి, దైవజనులకి, సంఘానికి ఎంత దీవెనకరంగా ఉండేవాడో. అసలు కుష్టివ్యాధులను అయితే దగ్గరికి రాని మనబోటవాళ్ళం, వాళ్ళని తీసుకొచ్చి అన్నం పెట్టి వాళ్ళ చేతులు కడిగి మూతులు కడిగి. దైవారాధన ప్రార్థనా సహవాసం మా చర్చ్ పేరు. ఆయన ఓపెనింగ్కి ఆయన్నే పిలిచామండి మేము. ఆయన వచ్చినప్పుడు చక్కటి వాక్యం చెప్పారు. మీ చర్చి ఎక్కువ జనాలతో చక్కగా కలకలలాడుతుంది అన్నారండి. అప్పుడు నేను అనుకున్నా, పాస్టర్లందరూ ఎలాగా చెప్తారులే అని నేను మనసులో అనుకున్నాను. తర్వాత నిదానంగా మా చర్చి ఈ రోజున కూర్చుంటే కూడా ఖాళీ లేదండి. ఎప్పుడు కూడా ఆయన గురించి మేము తలుచుకుంటూ ఉంటాం.